మనం కొంచెం థియరీని నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం లైవ్‌లోకి వెళ్దాం. మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో ఇప్పుడు లైవ్‌ది అంటే దీన్ని ఎలా చెక్ చేయాలి? ఎక్కడ చెక్ చేయాలనేది కూడా మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అండ్ ఓకే. సో, నీకు వెబ్‌సైట్ అంతా క్లారిటీగా కనపడుతున్నట్టున్నాను. సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ ఇండిసెస్ డాట్ కామ్ అని ఉంటది. నిఫ్టీ ఇండిసెస్ డాట్ కామ్ దీంట్లో మనం చూడండి. ఈ నిఫ్టీ ఇండిసెస్ డాట్ కామ్‌లోకి వెళ్ళిపోయి ఈ ఇండిసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మార్కెట్ డేటా కాదు. ఇన్ని ఇండిసెస్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది చెప్తాను. కంగారు పడకండి. ముందు దీంట్లో మీకు బ్రాడ్ బేస్డ్, సెక్టారియల్ బేస్డ్, థీమాటిక్, స్ట్రాటజీస్ బేస్డ్ అని చెప్పాను కదా! సో, దీంట్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తీసినప్పుడు ఇక్కడ నిఫ్టీ 50, నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ దీంట్లో ఏది ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అన్నాను అనుకోండి. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. సో, మాక్సిమం ఇక్కడ హ్మ్. చూడండి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు చూడండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 తీసుకున్నా. అది మనం ఏం చేస్తాం ఇక్కడికి వెళ్ళిపోయి ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది. ఓకే. దీంట్లో ఏమేం కంపెనీస్, సెక్టారియల్ డిస్ట్రిబ్యూషన్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ కనపడుతది. ఈ ఫ్యాక్ట్ షీట్‌లోకి వెళ్తే మన డేటా కనపడుతదండి. ఏం కనపడుతది? డేటా. అంటే ఏ డేటా అంటే సో, దీంట్లో ఏమేం కంపెనీలున్నాయి, లాస్ట్ 1 ఇయర్ ఎంతుంది రిటర్న్స్, అంతకు ముందల ఎంతుంది, లాస్ట్ 5 ఇయర్స్ డేటా ఎంతుంది, ఇయన్నీ కూడా మనకి క్లారిటీగా కనపడవు. ఓకే. సో, షేర్ చేసేటప్పుడు ఇయన్నీ చెప్పడం కోసం కొంచెం లైన్‌లో. హ్మ్. ఇప్పుడు చూడండి ఇది మీరు ఎంతుంది లాస్ట్ 1 ఇయర్‌లో 23% ఉంది. లాస్ట్ 5 ఇయర్స్‌లో కాంపౌండ్ ఎంతుంది? 15.19 అంటే బాగా ఎక్కువగానే ఉన్నట్టేగా. అంటే మనం నీట్‌గా ఇది బాగానే బెనిఫిట్ ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాల. అయితే దీంట్లో ఏమేం కంపెనీలున్నాయి? సో, ఏమేం సెక్టార్స్ ఉన్నాయి? ఇయన్నీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి, హెల్త్ కేరు, ఆటోమొబైలు, ఇన్ఫర్మేషన్ ఇయన్నీ సెక్టార్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ టాపిక్ కంపెనీ నేమ్ ఉన్నాయి. బీఎస్‌ఈ, హీరో మోటారు, ఫెడరల్ బ్యాంకు, కంపెనీ ఇలా మనకేమవుతుందంటే ఎక్కడెక్కడ ఎంత వెయిట్ చేశారనేది ఇక్కడ మొత్తం వస్తది. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతది మన బ్రెయిను కొంతవరకు ఇది చెక్ చేసుకొని మనకి ఏది రిటర్న్స్ ఎక్కువొస్తున్నాయి కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీరిక్కడికెళ్ళిపోయి ఇండిసెస్‌కెళ్ళిపోయి బ్రాడ్ బేస్డ్ అంటే వాడు డైరెక్ట్‌గా ఏదైతే ఇండిసెస్ ఉంటదో వాళ్ళు డైరెక్ట్‌గా అంటే ఒక కంపెనీ మీకు పైన ఆల్రెడీ చెప్పాను. బ్రాడ్ బేస్డ్ అంటే ఏంటనేది మళ్ళా ఒకసారి బ్యాక్‌కెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ వాడిచ్చినటువంటి సెక్టార్స్ అంటే అన్ని సెక్టార్స్ కాకుండా నిఫ్టీ ఏదైతే వాడిచ్చాడో సైజ్ బేస్డ్ అంటారు దీన్ని. సైజ్ బేస్డ్ అని కూడా అంటారు. అంటే వాడిచ్చింది 200 కంపెనీలకి మన మనీ ఎళ్తది. అలానే నిఫ్టీ టోటల్ మార్కెట్‌కెళ్తది. సో, నిఫ్టీ 500కెళ్తది. సో, నిఫ్టీ 500 మల్టీ క్యాప్‌లోకెళ్తది. 50, 25, 20 చూడండి. సో, ఇలా ఇచ్చినప్పుడు మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ ఇచ్చినప్పుడు మన మనీ మొత్తం మిడ్ క్యాప్ సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ సెలెక్ట్ చేశాను చూడండి. చూసి మళ్ళీ ఇప్పుడు మిడ్ క్యాప్ సెలెక్ట్ చేశాను కాబట్టి బానే ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్ షీట్‌లోకెళ్ళాలి. సో, చూడండి ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతది. సో, మన డబ్బులు దేంట్లోకెళ్ళింది? బీఎస్‌సి కిందకి ఏదైతే డిస్కషన్ చేసామో ఆల్మోస్ట్ అట్లాంటి కంపెనీకి ఇక్కడ రూ. 100 కడితే 8.9 రూపీస్ ఆల్మోస్ట్ బీఎస్‌సికెళ్తుంది. అలానే 5.37 ఇటెళ్తుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా తీసుకుంటాం. ఇది బ్రాడ్ బేస్డ్ షీట్. ఈ బ్రాడ్ బేస్డ్ అంటే ఏంటనేది లైవ్‌లో చూసాం. దీని తర్వాత